హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా పరివార్ అవార్డ్స్ 2024. కనీవిని ఎరగని రీతిలో ఇన్ అవార్డ్స్ సంపాదించుకున్న గుప్పడంత మనసు ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. అలాగే మీరు 200 లైక్లు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు నేను చెప్పిన అవార్డులో మీకు ఏ అవార్డు బాగా నచ్చింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం ప్రోగ్రామ్ని. ఇప్పుడు బెస్ట్ కపుల్స్ అవార్డుకు మనం ఫస్ట్ నామినేషన్స్ చూద్దాం. సంథింగ్ నామినేషన్స్. అలాగే గుప్పడంత మనసు నుంచి ఫ్యాన్స్ అనే వస్తుంది. ఫ్యాన్స్ అంటే గుర్తుపెట్టుకోండి. గుప్పడంత మనసు ఫ్యాన్స్ నుంచి మనకి అవార్డు వచ్చింది. మా సంథింగ్ అవార్డు కపుల్స్ ఉన్నారు కదా, ఆ కపుల్స్లో వచ్చి ఋషి వజ్జారా గారు వీళ్ళిద్దరికీ వచ్చింది. అలాగే ఇప్పుడు మనము ఒక గెస్ట్ని పిలిచి మనం ఆదరిద్దాం. గెస్ట్ వచ్చి ఓపెన్ చేసి గుప్పడంత మనసు ఫ్రమ్ ఋషి వజ్జారా ఫ్రమ్ బెస్ట్ కపుల్స్ అవార్డు తీసుకోండి. అవార్డు తీసుకొని పోయి టేబుల్ పైన పెట్టుకున్నారు. అది బాగుంది. నేను చెప్తా ఉన్నాను, మొత్తం వింటా ఉన్నాను. చాలా సింపుల్గా స్వీట్గా ఉంటుంది. సరే అనేసి మళ్ళీ బెస్ట్ వైఫ్ అవార్డ్ గోస్ టు సంథింగ్ నామినేషన్స్. గెస్ట్ వచ్చారు. గెస్ట్ వచ్చిన తర్వాత గుప్పడంత మనసు ఫ్రమ్ వజ్దరా. సరే టేబుల్ పైన పెట్టుకోండి. సరే అనేసి బెస్ట్ హస్బెండ్ సంథింగ్ ఋషి ఫ్రమ్ గుప్పడంత మనసు. ఓకే, తీసుకుపోయి అక్కడ పెట్టుకోండి. ఏంది అన్ని గుప్పడంత మనసుగా వస్తూ ఉంటాయి, వేరే సీరియల్లో అనుకుంటా ఉంటారు. ఏంది గుప్పడంత మనసుగా వస్తూ ఉంటాయి, నామినేషన్లు మాత్రం మేమంతా ఉన్నాము, ఏం జరుగుతుంది ఇక్కడ, మాకు వస్తాయో లేవా అనేసి వాళ్ళు అనుకుంటా ఉంటారు. అయినా ప్రాబ్లం లేదు, ఎప్పుడో ఒక అవార్డు అని రాకపోతుందా చూద్దాం ఉండండి అనేసి అనుకుంటా ఉంటారు. జస్ట్ ఫన్నీ వేలో మాత్రమే. సరే అనేసి అది అయిపోయింది. బెస్ట్ వైఫ్ అయిపోయింది. బెస్ట్ మా పరివార్ అవార్డు గోస్ టు గుప్పడంత మనసు. ఏంది వీళ్ళకే వస్తాడు, 4 వచ్చేసినాయి, ఇప్పటికే మనకు ఒకటి కూడా రాలేదు అనేసి వేరే ఛానల్ వేరే చూస్తూ ఉంటారు. సరే అది అయిపోయిన తర్వాత ఇంకా 4 అయిపోయినాయి. బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అని మనకు వస్తుంది. మళ్ళీ చూద్దాం, వెయిట్ చేద్దామని. బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ గోస్ టు సంథింగ్ నామినేషన్స్. మహేంద్ర ఫ్రమ్ గుప్పడంత మనసు. అయ్యో, ఇది కూడా పూసిందా? సరేలే, బెస్ట్ విలన్ అన్న వస్తుందేమో చూద్దాం. బెస్ట్ విలన్ అవార్డ్ గోస్ టు సంథింగ్ నామినేషన్స్. బెస్ట్ విలన్ గోస్ టు శైలేంద్ర బ్రో ఫ్రమ్ గుప్పడంత మనసు. అయ్యో, విలన్ కూడా పూడ్చిందా? ఇంకా 4 ఉన్నాయంట అంటారు. ఇంక విలన్ కూడా పూడ్చింది. 6 గుప్పడంత మనసుకి. ఏంటి టేబుల్ అంతా నిండిపోయింది. మమ్మల్ని పిలిచి మమ్మల్ని మాత్రం ఎందుకు పిలిచారు? అంతలో మాత్రం గుప్పడంత మనసుని పిలిచి ఒకే పార్టీ చేసేసింటే సరిపోయిండేది కదా. అన్ని ఛానల్ వాళ్ళు అన్ని టీవీలలో అనుకుంటా ఉండేది. సరే అది అయిపోయిన తర్వాత అది అయిపోయింది. ఇంకా బెస్ట్ సీరియల్ అవార్డు గోస్ టు సంథింగ్ నామినేషన్స్. గుప్పడంత మనసు. ఒరే, మళ్ళీ 7వ కూడా ఈ వీళ్ళకి వెళ్ళిపోయింది. ఇంకా బెస్ట్ మదర్ క్యారెక్టర్ గోస్ట్. మదర్ ఎవరు లేరు, అందుకోసం అనేసి ఎవరికో ఒకరికి వేరే ఛానల్ వాళ్ళకి ఇద్దాం. ఎందుకంటే ఒకరికి కూడా ఇకపోతే బాగుంటుంది కదా. మదర్ మన జగతి మేడం గారు ఉంటే వాళ్ళకే వచ్చిండేది, వాళ్ళు లేరు కాబట్టి వేరే వాళ్ళకి ఇద్దాం. సరేనా, ఫీల్ అవ్వద్దండి, ఒకటి మాత్రం వాళ్ళకి పోయింది. సరే అనేసి బెస్ట్ ఇంకేమున్నాయి అవార్డ్స్. బెస్ట్ డైరెక్టర్కి అయితే నేను 100% ఇను. ఎందుకంటే మన వాళ్ళని ఎంత మోసం చేసినాడంటే అంత మోసం చేసినాడు. నేను డైరెక్టర్కి అయితే 100% ఇను. సంథింగ్ డైరెక్టర్కి ఇస్తాను. గుండెంటే గుడికెండలు డైరెక్టర్కి ఇచ్చేద్దాం. ఇంకెవరున్నారు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతకన్నా చేస్తే బాగుండదు, ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జస్ట్ ఫన్నీ వేలోనే చేశాను. ఏ ఊరిని ఉద్దేశించి మాత్రం ఎవరిని తక్కువ చేయాలని కాదు. మన ఋషి సారు వజ్దారా గారు ప్రోగ్రామ్కి అయితే రాలేదు. 100% ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే నాకు గుప్పడంత మంచి ఫ్యాన్స్ అందరూ మెసేజ్ కూడా చేశారు, ఎక్కడ రాలేదు వాళ్ళైతే. వజ్దారా గారు ఆల్రెడీ ఫారెన్ పోయింటారు కాబట్టి మీకు అందరికీ తెలుసు. ఆల్రెడీ ఋషి సార్ ఒక పేపర్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, మీకు ఆల్రెడీ తెలుసు. అందుకోసం ఎవరు రాలేదు, ఫ్రైడే జరిగింది కాబట్టి మీరే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి ఎపిసోడ్స్. అలాగే గుప్పడంత మనసు 2 గురించి, గుప్పడంత మనసు ఫ్యాన్స్కి మనం ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాం. మీకు తెలుసు కదా, 200 లైక్లు మీకు ఏ అవార్డు వచ్చింటే బాగుండేది అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కెన్ లవ్ యూ. బై ఆల్.